హాయ్ గుడ్ ఈవినింగ్ అండి. అందరు బాగుండ్రా? నేను బాగున్నా. సాయంత్రం కదా, చలికాలం, తొందరగా చీకటి అవుతుంది. 6 గంటలకే చీకటి అవుతుంది. తర్వాత చల్లగా ఎక్కువ ఉంటుంది కదా, అందుకే ఎవరు పాపం బయటకు రావట్లేదు కొంతమంది. అయితే ఈ సాయంకాలం వేళ నా ఇంటి దగ్గర ఎట్లా ఉంటుందంటే, నా చెట్టు పైకి అన్ని పక్షులు వచ్చి పడుకుంటాయి, అరుస్తూ ఉంటాయి. తర్వాత నేను ఎక్కువ పైకి ఎక్కి ఏదైనా పని చేసుకుంటాను అనుకోండి, కూర్చోడానికి వచ్చినప్పుడు పాపం అవి బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాయి, పోతాయి కూడా. అట్లా చేస్తాయి. వాటిని పాపం డిస్టర్బ్ చేయొద్దు అనిపిస్తుంది. ఇంతసేపు ఒక పక్షి అరిచింది పాపం, వెళ్ళిపోదాం అనుకున్నా. నేను కొద్దిసేపు కూర్చున్నసరికి ఇవి అరిచింది వెళ్ళిపోయింది. మళ్ళీ నేను కిందికి వెళ్ళిపోయినాక వస్తాయి, ఒకటే అల్లరి, పడుకుంటాయి. తర్వాత ఇక మార్నింగ్ 6 అయిందంటే చాలు, ఒకటే అరుపు. 5:30 నుండి స్టార్ట్ అవుతాయి అరుపు. కిందికి, మెట్ల పైకి కిందికి, చెట్టు మీద ఉన్న కాయల దగ్గర ఉన్న పురుగులు అన్నీ తీసుకొని తింటూ ఉంటాయి. వీటికి మంచి ఆహారం దొరుకుతుంది నా చెట్ల దగ్గర, నా తోట దగ్గర. అట్లా జరుగుతుందండి. నాకు వాటిని చూస్తే అయ్యో పాపం పడుకున్నాయి కదా, వెళ్ళిపోదాము, అరుస్తున్నాయి కదా, వెళ్ళిపోదాము అని అనిపిస్తుంది. నా చెట్టు ఇట్లా అంతా పారింది. ఇది ఏం చెట్టు అంటే చెమ్మకాయ చెట్టు అని చెప్పినా కదా, చిక్కుడు చెట్టు, అన్నీ కలిసి ఉన్నాయండి. ఈ అన్నీ ఒక దగ్గర పెట్టిన. ఇప్పుడు అటు సైడ్ చెట్లు పోతాయంట, వాటిని మెల్లగా తీసి ఇటు సైడు ఈ రోడ్డు చేస్తారు కదా, ఇటు సైడ్ పెడతా అనుకుంటున్నా. కష్టమవుతుంది, మట్టితోటి తీసి పెట్టాలి, అప్పుడైతే ఎనుకుంటాయి. తర్వాత చిక్కుడుకాయ అండి, పచ్చి విత్తనమే, కానీ ఎక్కువ తినొద్దు, నామ్ అనిపించి వామిటింగ్కి వచ్చినట్టు అవుతుంది. అయితే అట్లా అవుతుంది ఇక్కడ నా చెట్టు. ఇవి చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత ఎన్నో సంవత్సరాల నుండి కూడా నాకు సొంత ఇల్లు కావాలి అనుకుంటే ఇప్పుడు అయింది కదా. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంత చిన్న ఇల్లు అయినా కూడా రోడ్లు వస్తుంటే చెట్లు పెట్టడానికి స్థలము ఉండలేదు, కొంచెమన్నా స్థలం ఎక్కువ ఇవ్వలేదు అని బాధ అనిపిస్తుంది. కానీ ఈ ఇల్లు కోసం ఎంత ఆరాటపడి, ఎంత బాధపడి, కాళ్ళు జాపుకుని అంత ఇచ్చినా చాలు అని అనిపించే రోజులు ఉన్నాయి, మాటల రోజులు, అనుకున్న రోజులు. అందులోనే చాలు అనిపిస్తుంది, ఆలోచిస్తే ఏం పర్వాలేదు అనిపిస్తుంది. తర్వాత మీరు అందరు చక్కగా పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉంటారు, మీరు మంచిగా గొప్పవాళ్ళు. నేను పేదదాన్ని, చిన్న ఇంట్లుంటా. ఓకే అండి, నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ పెట్టండి. తప్పకుండా నా వీడియోస్ రోజు చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండి.